రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ద్విచక్ర వాహనదారులకు శిరోరక్ష ప్రాణరక్ష పేరుతో హెల్మెట్ వాడకంపై బాపట్ల జిల్లా చీరాల్లో పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్, డీఎస్పీ ఎండీ మెయిన్, చీరాల సబ్ డివిజన్ సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. పట్టణ పురవీధుల్లో బైకులపై హెల్మెట్ ధరించి పోలీసు అధికారులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించి హెల్మెట్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేకుంటే పెట్రోల్ బంకుల్లో ఇంధనం పోయకూడదని యజమానులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. నో హెల్మెట్ నో పెట్రోల్ పేరిట తీసుకొస్తున్న ఈ నిబంధన జిల్లా వ్యాప్తంగా గల అన్ని పెట్రోల్ బంకుల్లో ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని అన్నారు. హెల్మెట్ వాడకంతో ప్రమాదాల బారిన పడకుండా ప్రాణాలు రక్షించుకోవచ్చని, కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడుకోవచ్చని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ వాడకంపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు. జిల్లా కేంద్రంలో 15 తర్వాత వీలైతే మరికొద్ది గడువిచ్చి జిల్లా కేంద్రంలో నో హెల్మెట్ నో ఫ్యూయల్ కార్యక్రమాన్ని కూడా ప్రయోగాత్మకంగా బాపట్ల జిల్లా కేంద్రంలో అనుసరించబోతున్నాం. ఓవరాల్గా ఈ యొక్క కార్యక్రమాల యొక్క ఉద్దేశం ప్రజల్ని ప్రమాదాల బారి నుంచి కాపాడడం, రోడ్డు ప్రమాదాలు జిల్లాలో జరగకుండా నివారణ చర్యలు తీసుకొని ముఖ్యంగా మన జిల్లా ప్రజలని రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడడమే ప్రధాన ధ్యేయంగా లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది. చాలామంది ఈ 2 వీలర్ ఇన్సిడెంట్స్లో చనిపోవడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్ సేఫ్టీ యాక్టివిటీలో భాగంగా మేము హెల్మెట్ ధరించడం పట్ల, ప్రజలు హెల్మెట్ ధరించడం పట్ల ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగానే శిరోరక్ష ప్రాణరక్ష అనే కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్స్, మండల్స్ పరిధిలో ఈ హెల్మెట్ డ్రైవ్ని ప్రత్యేకంగా శిరోరక్ష ప్రాణరక్ష అనే వినూత్న కార్యక్రమం ద్వారా ముందుకెళ్ళడం జరుగుతుంది. రానున్న 10-15 రోజులు ఈ హెల్మెట్ ధరించడం పట్ల ప్రజలకి, అదేవిధంగా విద్యార్థులకి, యువతకి, రూరల్ కమ్యూనిటీలో ఉన్నటువంటి పబ్లిక్కి, పాత్రికేయులకి, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరికి కూడా ఆ హెల్మెట్ ధరించడం పట్ల విస్తృత అవగాహన కార్యక్రమాలు కలగజేసి తర్వాత వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించే విధంగా ముందుకి వెళ్ళడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొదటగా మా పోలీస్ విభాగం నుంచే జిల్లాలో పనిచేస్తున్నటువంటి సుమారు 1500కు పైగా సబ్ డివిజన్ కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది, జిల్లా కేంద్రంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది, హోంగార్డ్స్ అందరికి కూడా హెల్మెట్ని తప్పనిసరి చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా హెల్మెట్ని కలిగి ఉన్నారు.